ఏంటి భయ్యా నువ్వు యాంకర్వా? ఇంతకు ముందు సర్కస్ లో ఏమైనా చేసి జారడం ఏంటి? కాదు, నువ్వు ప్రతి వారం అడుగుతూ నేను జారినప్పుడల్లా అంటావు ఎప్పుడు అప్పుడు పడిపోతావు ఏంటంటే సోఫా దగ్గరికి వెళ్తావని. నీకోసం ఈసారి స్పెషల్ గా సోఫాలో అలా ఎప్పుడు చేసినా మా అందరి ఫీలింగ్ ఒకటే, ఎందుకు ఇవన్నీ? ప్రేమ్ రంజిత్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Nandu, హన్సిక గారు, let's spice it up, na. Get Pandu also on stage. Let the choreographer and the contestant do it together. Yes, నేను పోతాను నాకు ఇది వద్దు. If you leave the set, your contestant will be disqualified. Pandu, come on stage. పండు రావాలి. నన్ను వదిలిపెట్టండి బాబు. వీడికి ఇంకో బంపర్ ఆఫర్ ఇద్దాం. జడ్జిమెంట్ అంటే వాడి మీదకి దోస్తాడు. వీడి ఓన్లీ సోలో ఒపీనియన్ కావాలి నాకు. అంతే, పర్ఫెక్ట్. ఇప్పుడు వరకు అంటే ప్రేమ్ రంజిత్ వీడు డిస్కషన్ అని అంటాడు. ఓన్లీ పండు సోలో ఒపీనియన్. ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఫైనల్స్ లోకి ఎంటర్ అవబోయేటువంటి 4 కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నావు? పండు. No, because you know Pandu's posture there whenever Prem Ranjit's name was taken was pa pa pa. Yeah. You know, in slow motion, one leg is coming on another leg, and all that is happening. Panduji, please. Panduji. Madam, first Prem Ranjit, madam. First, last, nothing. If you're going to do this, you and your contestant will come last. Do you want? Madam. Ayi baboy. Tondarga, we don't have all day. వాడి కంటెస్టెంట్ ఫోటో వాడు పెట్టుకోవద్దు. పండు ఒకటే అడుగుతా, నీ గంటికి ఎలా కనపడుతున్నాడు? అడుక్కునే వాళ్ళ కనపడుతున్నాడా? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ప్రేమ్ రంజిత్ ఫోటో తీసేయి. ప్రేమ్ తీసేదా అన్న? తీసేయి. ఆడి ఉండకూడదు అసలు. ఎలా వచ్చి నాకు తెలియదు. వీటికి దండం కాదు, పెన్నం పెట్టాలి. శ్రేయా రాణి, మైథిలి, ఎవాన్ స్కైస్. జాను ఎందుకు కాదనుకుంటున్నావు? ఫస్ట్ అక్కడ మొదలెడదాం. జాను పెద్ద ఫైనల్ టైటిల్ వినర్ ఆవిడ. మరి ఎందుకు పెట్లా అంటే ఈ లీగ్ లో ఆమె ఎందుకని చెప్పేసి. అందరూ ఒకటే లీగ్, డి సెలబ్రిటీ స్పెషల్. అన్న నేను ఫైనల్స్ కి రానన్నా, నేను ఎదవను. నేను ఫస్ట్ కట్టేయాలి. నువ్వు చేసే పనులకి ఫస్ట్ కట్టేయాలి, ఆ తర్వాత చితగొట్టేయాలి. తొందరగా, టైం లేదు. ఏంటయ్యా టైం లేదు? ఏం చేద్దాం అని చెప్పి ఇప్పుడు ఎందుకు అవసరం అని చెప్పి ఇంకా బోల్లెట్ టైం ఉంది పెళ్లికి. బోల్లెట్ టైమా? నా తలలోకి జీలకర్ర వచ్చేలోపు నా చేతిలోకి చేతికర్ర వచ్చేలా ఉంది. ఇక్కడ నిత్య పెళ్లి కొడుకు ఉన్నాడు ఒకడు. ఒక్క నిమిషం ఆగు, ఎవరో దొరికేలా ఉన్నారు ఈ రోజు. సరే పట్టు దొరికారా? ఇప్పుడు ముందు రండి ముదుగురు. నాకు ఈవిడే కరెక్ట్ మ్యాచ్ ఏమో అని అనిపిస్తుంది. కారణం ఏదైనా ఉండాలి కదా. రోజు ఈ స్టూడియోనే ఎంత బాగా చూసుకుంటుంది అంటే నన్ను ఎంత బాగా చూసుకుంటుంది. మా ఇద్దరికి సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. నేను పంచులేస్తా, తన పినాయిలేస్తా. అంతేగా? నేను అందరినీ అడిగేస్తంట, ఈవిడ అన్ని కడిగేస్తంట. నీకేం పర్లేదు, నేనున్నాను. ఓకేనా? ఓకే. అయ్యో బాబాయ్! అమ్మా, నేను నీ దగ్గరకు వచ్చి అడిగాను అనుకో, బాబు నీకు నాకంటే మంచి అమ్మాయి వస్తుందని ఒక మాట. మైకిటి హ్యాండ్ ప్రేమ నెత్తుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ. కులము మతము లేవంటుంది మనసుకి ప్రేమ. ఇక్కడ వీళ్ళందరూ ఇంత సెలబ్రేషన్స్ చేస్తున్నా ఆ పినాయిల్ బాటిల్ వదలట్లా. ఏదది? ఇదే రొమాన్సే.
అది బాడీ అనుకుందా బాత్రూమ్ అనుకుందా నా మీద మొత్తం సీజన్ కలిపితే ద బిగ్గెస్ట్ హైలైట్ ఇదే. ఇక్కడ విషయం ఏంటంటే చివరికి అది కూడా ఫినాయిల్ కొట్టి వెళ్ళిపోయింది. చీ వద్దు నాకని. మీరిద్దరు కలిసి ఒక స్టెప్ చేస్తారా? మీరు కారుణ్య మేడం. ఎప్పటి నుంచో అనుకున్నాను చేసుకోబోయే అమ్మాయికి భరతనాట్యం కంపల్సరీగా వచ్చి ఉండాలని. నేను ఎప్పటి నుంచో. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా? తను వాళ్ళందరికీ భరతనాట్యం నేర్పించింది. నేను భరతనాట్యం నేర్పిస్తా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఇంకా విషయం ఏంటంటే మామయ్య గారికి యాక్టింగ్ రావాలనుకున్నాను. వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, ఆయన యాక్టింగ్ కూడా చేశాడు. మామయ్య గారికి యాక్టింగ్ వచ్చు, అమ్మాయికి డాన్స్ వచ్చు, నాకు అన్ని వచ్చు. ఇక ఇంకెందుకు లేటు. ఫస్ట్ నాకు బాక్సింగ్ వచ్చు. అయిందా? బాగైందా? చెప్పరా, ఇంకా ఎందుకు ఇక్కడే ఓపెన్ అవుదాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అన్నయ్యతో సమానం తెలుసా? అది గారు యాక్చువల్లీ ఏంటంటే బ్లెస్ మీ అన్నయ్య. సరే ఇక ఈ కారుణ్య మనకు పడదు గానీ ఒక మంచి కారు చూడు, ఏదైనా అరణ్యానికి వెళ్ళిపోతాయి. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా ఈ వారం మనం డి జోడీలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మాస్టర్ విత్ కంటెస్టెంట్ రౌండ్. What are we going to do? Let's go. ఏం చెప్పాలి నందు, చాలా బాగా చేశారు. మీ పర్ఫార్మెన్స్ లా మ్యాజిక్ మామూలుగా లేదు. తేజస్ మాస్టర్ చాలా బాగా చేశారు మీరు. తేజస్ మాస్టర్ ఫర్ యూ టుడే. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా అనే వెతికానా ఏదైనా. 2 types of dancers ఉంటారు. ఒకరు who are trained, ఇంకొకరు God gifted. You are God gifted జతేన్. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా. This is OG performance. It's personal. Okay, ready? Wow. చేత్తో ట్రై చేస్తావు పని, ఇది ఒకటి అలా వద్దబ్బా, తెలుస్తుంది.